జై శ్రీరామ్. ఇంతకుముందు చెట్ల ద్వారా యూనివర్స్‌ని మనం కాంటాక్ట్ చేయడం, యూనివర్స్‌కి మనం గ్రాటిట్యూడ్ ఎక్స్‌ప్రెస్ చేయడం, మన కోరికను చెప్పుకోవడం అనేది ఒక వీడియో చేశాం. బ్రహ్మాండంగా చూశారు. చాలామంది చేశారు. నాకు ఫోన్లు చేసి కూడా చెప్పారు. చెట్టుతో ఇంత మంచి మనకు ఫలితం వస్తుందని మాకు తెలియదండి. చిన్న చిన్న మల్లె తీగని ఇలా గుండెలకు హత్తుకొని మేము థ్యాంక్స్ చెప్పుకున్నాం. మాకు అద్భుతమైనటువంటి ఫలితాలొచ్చాయి అని చెప్పారు. అదేవిధంగా అంతటి శక్తివంతం, అంతకంటే ఎక్కువనే చెప్పాలి. ఎక్కువ శక్తివంతమైనది యూనివర్స్‌తో మనం డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వాలి అంటే, యూనివర్స్ సర్వత్రా వ్యాపించి ఉన్నదాన్ని మనం యూనివర్స్ అంటాం. ఈ విశ్వము. కానీ ఈ విశ్వాన్ని ఒక చోట మనం తీసుకురావాలి అంటే మనకు చెట్లని చెప్పుకున్నాం. రెండోది అతి ముఖ్యమైనది ఆవులు. ఆవు అనేది మామూలు జంతువులాగా జంతువు అని మీరు అనుకోకండి. అందుకే సనాతన ధర్మంలో ఆవుకి, గోవుకి ప్రత్యేక స్థానం ఉంది. అందులో ఉన్నటువంటి ప్రతి వ్యర్థము కూడా చాలా గొప్పదే. గోమయము, గోమూత్రము చాలా గొప్పది. మీరు భౌతికంగా కూడా దాని సువాసన చూడండి ఎలా ఉంటుందో. మామూలు ఇతర జంతువులు వేసినటువంటి మలము వాటిని చూడండి, దుర్వాసన వస్తుంది. ఆవు యొక్క గోమయం తీసుకోండి, ఎంత సువాసన భరితంగా ఉంటుందో. ఆ గోమూత్రం అలా ఉంటుంది. అసలు గోవు దగ్గరికి వెళ్ళి కాసేపు నుంచోండి, ఎంత మంచి వాసన వస్తుందో. ఎటువంటి దుర్వాసన ఎప్పుడు రాదు. అంటే భౌతికంగానే చూడండి దాని లక్షణాలు ఎలా ఉంటాయో. దీని మీద అనేక సర్వేలు చేశారు. కొంతమంది గ్రాడ్యువల్గా దానికి పాయిజన్ ఇచ్చారు. పాయిజన్ ఇస్తే దాన్ని తట్టుకొని నిలబడి ఈ కంఠంలో దాచుకుంది ఆ యొక్క విషాన్ని అంతా కూడా. ఎక్కడ పాలల్లో ఒక చుక్క, ఒక మిల్లీగ్రామ్ పాయిజన్ కూడా కలవకుండా పాలు ప్యూర్గానే ఉంది. కాబట్టి రెండోది ఏంటంటే, ఆవు నుంచి వచ్చే పంచగవ్యాలు అని అంటాం కదా, అవన్నీ కూడా చాలా పవిత్రమైనది. దేవతలు దైవీ శక్తులు ప్రీతి చెందడానికి ఈ గోమయము, ఇవన్నీ గోవు నుంచి వచ్చేటువంటి పదార్థాలు అన్నీ కూడా మనకు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. ప్రత్యేకించి నెయ్యి. ఈ నెయ్యి మనం ఆహుతి చేసినప్పుడు, యజ్ఞంలో ఉపయోగించినప్పుడు దేవతలు ప్రత్యక్షంగా మనకు సహాయాన్ని చేస్తారు, మన కోరికను తీరుస్తారు. కాబట్టి గోవు చాలా ఉత్కృష్టమైనటువంటి జంతువు. గోవు ద్వారా మన కోరికలన్నీ కూడా మనం సాధించుకోవచ్చు. గోవు పశువే కావచ్చు, గోవు మామూలు జంతువే కావచ్చు, దానికి ఏమి జ్ఞానం కూడా ఉండకపోవచ్చు. మరి ఎలా మన కోరికలు తీరుస్తుందండి? గోవు చుట్టూ ప్రదక్షిణ చేయండి, 21 రోజులు గోవుకు గడ్డి పెట్టండి, ఇటువంటి రెమెడీస్ కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఎలా పనిచేస్తుందండి అంటే, గోవు సహజంగా జంతువే కావచ్చు, గోవు మనకి ఇవ్వలేకపోవచ్చు డైరెక్ట్గా. కానీ గోవులో ఉన్నటువంటి దైవీ శక్తులు తృప్తిపడి మనకు ఆ అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు. అంటే దేవతా శక్తులు ప్రతి చోట, ప్రతి జీవులో దేవతా శక్తులు ఉంటాయి. కానీ అవి కొన్ని ప్రస్ఫుటంగా, బాగా చైతన్యవంతంగా కొన్ని చోట్ల ఉంటాయి. అందుకే ఇక్కడ వృక్షాలు కూడా అన్నిట్లోనూ ఉంటాయి దైవీ శక్తి. కానీ ఇప్పుడు ఔదుంబర వృక్షం అని, మర్రి చెట్టు అని, రావి చెట్టు అని, తులసి చెట్టు అని చాలా ఉత్కృష్టంగా ఉంటాయి. అంటే ఆ దైవీ శక్తి ఎక్కువగా మనకు లభించేటటువంటి స్థానాలు అవన్నీ. ఇప్పుడు లైక్ పౌర్ణమి ఉంది, రోజు వెన్నెలు ఉంటాయి, రోజు చంద్రుడు వస్తాడు. అమావాస్య రోజు కూడా ఒక అంశం ఉంటుంది. కానీ పౌర్ణమి నాడు ఉన్నటువంటి వెన్నెల మిగతా రోజులు ఉండదు కదా. ఆ విధంగా శక్తిలో తేడాలు ఉంటాయి. అదేవిధంగా మనము ఆ శక్తిని, దైవీ శక్తిని పొందడానికి గోవులు సంపూర్ణంగా మనం సహకరిస్తాయి. కాబట్టి గోవు తృప్తి పడితే ముక్కోటి దేవతలు తృప్తి పడతారని చెప్తారు. ఇంకో కారణం కూడా లేకపోలేదు. ఏమిటంటే, గోవు మనిషి కంటే ముందు జన్మ అని చెప్తారు చాలామంది. అంటే మనిషి 84 లక్షల జీవరాశుల్లో పుడుతూ మనిషి జన్మ తీసుకోవడానికంటే ముందు జన్మ ఏమిటంటే గోవు జన్మ. ఆవు జన్మ వచ్చిన తర్వాత మనిషి జన్మ వస్తుంది ఆ జీవుడికి అని చెప్తారు. కాబట్టి ప్రతి మనిషి కూడా గోవుకి రుణపడి ఉండాలి. మనం పూర్వం గోవు యొక్క ఆ యొక్క ఉపాధిలో పుట్టి ఆ తర్వాత మనిషి జన్మ తీసుకున్నామని కొన్ని ఎక్కడో శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. కాబట్టి గోవు ఏ రకంగా చూసుకున్నా మనకు ఉత్కృష్ట ప్రాణి. కాబట్టి గోవు ద్వారా కూడా మనం యూనివర్స్ని మనం ప్రసన్నం చేసుకోవచ్చు. గోవుని దగ్గరికి తీసుకొని గోవు చెవులో మీ కోరిక చెప్పండి. ఒక అతను ఇలా ఫోన్ చేస్తే అతనికి ఇలా చెప్పాను, మా ఇంట్లో వచ్చిన దూడ ఉందని చెప్పారు. ఆ దూడ చెవులో నీకు కావాల్సినటువంటి అప్పు తీరాలనే కోరికను రోజు ఎక్స్ప్రెస్ చేయి, ఒక చిన్న గడ్డి పెట్టి ఆ ఆవు దూడలో చెవులో చెప్పు అని చెప్పాను. అద్భుతాలు జరిగినాయి. కాబట్టి అతను రావాల్సింది అతనికి వచ్చే ఉంది. ఈ విధంగా ఆవును దగ్గరకు తీసుకొని గడ్డి పెట్టి ఆవుకు కృతజ్ఞత చెప్పండి చాలు. ఏదైనా కోరుకుంటే ఆ కోరిక తీరినందుకు కృతజ్ఞత. అంటే యూనివర్స్కే ఆవు ద్వారా మనం చెప్పుకోవడం. యూనివర్స్ ఎక్కడ మనకు ఒక ఫిజికల్ ఫామ్లో ఉండదు కదా. అందుకని ఆవు ద్వారా మనకు యూనివర్స్కు మనం అర్జీ పెట్టుకోవడం, ఆవును దగ్గర తీసుకొని కృతజ్ఞత చెప్పుకోవడం, ఆవు చెవులో మన కోరిక చెప్పుకోవడం.
ఈ విధంగా చేసి ఒకసారి చూడండి, అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. పెద్ద పెద్ద తీరని కోరికలు ఏమైనా ఉన్న ఆవు ద్వారా మనకు తీరుతుంది. కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి, ఫలితాలు పొందండి. జై గోమాత. స్వస్తి.